ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ కల్వకుంట్ల కవిత. అదే రోజు పార్టీ పేరు అజెండా ప్రకటిస్తాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. ఇక తెలంగాణ జాగృతి ప్రజల ఇంటి పార్టీ, యువత, మహిళలు, ఉద్యమకారులకు పెద్దపీట. రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటినా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించలేకపోయాం. కొత్త పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు దారినింపులా ఉంటుందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆమె ఏం చెప్తా ఉంది, రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటినా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేమని చెప్పేసి, మరియు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. వాస్తవంగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణకు పరిమితం ఉండే బీఆర్ఎస్గా మార్చిర్రు. ఇక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు, కొద్దిపాటి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక పెద్ద తరహాలో పార్టీ పెట్టి ఒక పెద్ద మొత్తంలో జనంని జాగృతం చేయడంలో కవిత గారు ఇప్పటికే దాదాపు నాకు తెలిసి కూడా ఆమె పార్టీ ఉత్తగా తెలంగాణ జాగృతి పేరుతోనే ఇప్పటికీ ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద కార్యక్రమాలకు ఆమె పెద్దపీట వేసుకుంది. మన ఖమ్మం వెలుగుమట్ల విషయంలో ఆమె నిరాహార దీక్ష చేసింది. దాంతోపాటు చిన్న పాప చనిపోవడంతో అక్కడి సైడ్ కూడా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఘటనలో అప్పుడు కూడా స్పందించింది. అట్లా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసింది, నిరాహార దీక్షలు చేసింది, నిరసన దీక్షలు చేసింది తెలంగాణ జాగృతి పేరుత. ఇక ఆమె కొత్త పార్టీకి మాత్రం శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 25న ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉంది. మరి ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటుందో చూసుకుందాం. ఇక తాడో పేడో అనేటువంటి విషయంలో కూడా కవిత చెప్తా ఉన్నారు.